ఈ చిలకలూరుపేటలో రాజకీయం చేయటం అనేది అందరికీ సాధ్యపడనటువంటి పరిస్థితి. అది కొందరికే సాధ్యపడుద్ది. ఆ కొందరిలోనే మళ్ళీ చెల్లెమ్మ ఇక్కడికి రావాలి అని హైకమాండ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చేసే అరాచకాలని అడ్డుకోవాలంటే మన నాయకురాలు రజనమ్మ గారికే సాధ్యం. యుద్ధం చేయగలదు, వ్యూహం రచించగలదు, గుర్రం ఎక్కి స్వారీ చేయగలదు. ఆ స్వారీలో వీళ్ళందరూ ఆ గుర్రం పాదాల కింద నలిపి నాశనం చేయగలిగిన కెపాసిటీ, క్యాపబిలిటీ మా రజనమ్మకు ఉంది కాబట్టే ఇక్కడికి పంపించడం జరిగింది. ఆమె ఇక్కడ ఈ చిలకలూరుపేట ఈ జిల్లా ఏందండి, ఆమె రాష్ట్రంలోనే ఆమె రాజకీయం అంటే రజనమ్మ అంటే అతి తక్కువ సమయంలో పెద్ద స్థాయిని పెద్ద స్థాయికి ఎదగలిగిందంటే అది కాదనగలరా వీళ్ళు? మనం గుడ్డి పత్తి అమ్ముకున్నా లేకపోతే ఇంకొకటి అమ్ముకున్నా మనం ఏమి చెప్పినా మీరు మీ 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 సంగతులు ఎవరికి తెలియదు. ఇక్కడ ఈ చిలకలూరుపేటలో మాట్లాడేటప్పుడు ఆడబిడ్డ రజనమ్మ ఆ మాటలు మాట్లాడేటప్పుడు మీరు మీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిన సమయం, మాట్లాడుతున్నటువంటి మాటలకి రేపు ఒళ్ళు దగ్గర పెట్టుకోకుండా మాట్లాడామే అనే బాధపడాల్సిన రోజు వస్తుందన్న మీరు ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఎక్కడా తగ్గమని మేము అనుకున్నాము, దేంట్లో తగ్గాల్సిన అవసరం లేదు. ఆమె ఒక్కతే కాదు, ఇక్కడ మేమున్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం నీకుందన్న సంగతి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. నీ సంగతి ఏందో, నీ బ్రతుకేందో అవన్నీ చెప్తే మమ్మల్ని మేము అవమానపరుచుకున్నట్టుంటుంది. ఏమన్నా ఒక రకమైనటువంటి కోణంలోకి వెళ్తే అది ఒకటి వచ్చింది మళ్ళీ. ఎందుకంటే మీది తినాలి మాది తినాలి అని మరీ బాధగా ఉందా అక్కడ. ఏం చేసుకుంటావండి, డబ్బులు నీవు అది కదా, ఏం చేసుకుంటావా? అందరు డబ్బులు సంపాదించి కుటుంబం మొత్తం డబ్బులు సంపాదించి ఏం చేసుకోవాలండి? మనం ఏమన్నా తీసపోతాం రూపాయి? మనం ఆ రోజు కింద స్థాయిలో ఏమేరుకున్నామో అదే కదా తీసపోయేది. అది గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కటే చెప్తున్నా, మీరు అనుకుంటున్నారు మీ ఎమ్మెల్యేలు మీ నాయకులు మీరు చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మీరు ఒక్కడుగా ఏదో చెప్పారు, అదేంటే తొలడుగా ముందడుగా, మీ ముందడుగేందో తొలడుగేదో మాకు తెలియదు, కానీ మీ అడుగంతా వెనకడుగని చెప్తున్నారు. మీ ఇక్కడున్న ఎమ్మెల్యే ఆయన పేరు మర్చిపోతున్నాయా, పుల్లయ్య గారు నేను ఒక్కటే చెప్తున్నా, నాకేంటంటే చదువు పోదు లేదు రావులు బోవులు మనకు పెద్దగా అర్థం కావు, మనకు కాస్త అర్థమవుతుంటుంది. నేను పుల్లయ్య గారికి ఒకటి చెప్తున్నా, ఏంటండి అసలు ఈ చిలకలూరుపేటలో మీరు చేస్తున్నటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని చెబుతున్నారంట కదా, ఇదేమి చేద్దాయా, ఇదేమి పాలన అయ్యా, ఇదేమి ముందడుగయ్యా, మనం వెనకడుగేస్తూ ముందడుగని చెప్పుకుంటున్నాం. మీ ముందు కానీ వెనక కానీ ఒక్కడ లేకపోతే మీకు ముందడుగు తొలడుగు ఎలాగా ఇద్దని మీ నాయకుడు చెబుతుండు. మీ నాయకుడు అమ్మటి జనం లేరు. ఎక్కడ ఉన్నటువంటి ఈ చిలకలూరుపేటలో నేను గెలిచానన్నారు, ఎవరు దానయ్య మీద గెలిచాను, ఇంకొక ఆయన మీద గెలిచానని చెప్పుకుని మీరందరూ రేపొద్దున ఎక్కడ పోటీ ఎవరితోటి? రాణి రుద్రమదేవి, గుర్తు పెట్టుకో. నీకు ఇబ్బందులు వచ్చినాయి పాపం, నువ్వెంత బాధపడుతున్నావో నీకు బాధ నేను అర్థం చేసుకోగలను. అయినా నేనేం చేశాను చెప్పు?
అయినా నీది తినాలి నాది తినాలి అయినా కానీ మనం ఏమీ చేయలేని పరిస్థితి అబ్బా. చూద్దాం అబ్బా మరి పరిస్థితులు ఎలా ఉంటాయో. మనం అందరమే ఒకసారి మీరు చేస్తున్న ప్రతి ఒక్కటి మీ రెడ్డి బుక్కి బదులు ఒక బుక్ రాస్తుందంట ఆ రోజు ఇంట్లో కూర్చొని. ఆ ఇంట్లో కూర్చొని ఆ 2 బుక్కుల సంగతి తేలిస్తే మీరు ఎవరైతే ఇబ్బంది పెడుతున్న ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళకు ఒక బుక్ రాస్తుంది. ఎవరైతే గ్రామాల్లో మా నాయకుల్ని దృష్టిలో పెట్టుకొని ఇబ్బంది పెడుతున్నారో మీ ఎమ్మెల్యేల మీద, మీ ముఖ్యమంత్రి గారి మీద ఇవన్నీ కూడా రేపొద్దున వాళ్ళు సంధించే బాణాలు దెబ్బకి మీరు ఆ దాటికి తట్టుకోలేని పరిస్థితి వస్తుందని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాను. దగ్గరలో ఉంది. మీరు అనుకున్నంత 4 సంవత్సరాలు లేదు, 2 సంవత్సరాల్లోనే మీ పని కాడి కింద వేయటమేనబ్బా. నువ్వు మటుకి ఇంకొక ఆయన ఉన్నాడు, మీ నాయకుడు ఒక ఆయన, అబ్బా నేను భలే చెబుతానండి, నేను భలే నీతిగా నిజాయితీగా ఉంటానని అని చెబుతురాబ్బా. ఆయన చెప్పేది అంతా శుద్ధ అబద్ధం అబ్బా. ఆయన మాటలకి ఇక్కడ మిస్ అయిన వాళ్ళు 30,000 మంది మిస్ అయ్యారంటబ్బా. అందరూ మరి ఎక్కడున్నారబ్బా ఆయన చెప్పాలబ్బా. మరి ఆయన పరిస్థితే అద్భుతంగా ఉంది. ఆయన ఏం చెబుతులే పాపం. లోకేష్ గారి దెబ్బకి, చంద్రబాబు గారి దెబ్బకి ఆయనే అద్భుతమైన పరిస్థితిలో ఉన్నారని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ, అబ్బో నా పరిశీలకులు ఉన్నారు, మరి మాట్లాడే వాళ్ళందరూ ఉన్నారు. మీరందరూ ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రజనమ్మ అంటే నిజంగా అంటే మీకు మా రజనమ్మగానే ఉంటుంది, ఎందుకంటే మీతో దగ్గరగా ఉంటారు కాబట్టి. ఆమె నాయకత్వం అంటే ఏంటో ఈ పెద్దలందరికీ చుక్కలు ఎలా కనపడ్డాయో మీకు తెలుసు. రేపొద్దున చుక్కలు కాదు, అక్కడ చూడాల్సి వస్తుంది, నక్షత్రాలు అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. మీరు ఇప్పుడు ఈ మధ్య ఏదో చంద్రబాబు నాయుడు చెబుతున్నాడు ఏడాది పెట్టుబడి పెడదామని. ఏడాది ఆయన సింగపూర్ కాదు, ఆయన పైన ఏడాది పెడతానంటుండు. ఆ పైకి పోవటమే వీళ్ళంతా, ఆడ బతకటమే మీరు. ఇక్కడ ఉండే పరిస్థితి లేదని మరి ఒకసారి సందర్భంగా తెలియపరుచుకుంటూ, ఏదైనా కానీ మనం కానీ వాళ్ళు కానీ ఎవరైనండి మరీ దుర్మార్గాలు చేయకూడదండి. అబద్ధాలు మరీ ఎంత నీచమైన అబద్ధాలు, ఎన్ని అబద్ధాలు ఆడి అధికారంలోకి వచ్చారంటే అసలు ప్రతి ఒక్కడూ అబద్ధమే. అసలు వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు మాటే అబద్ధం, చంద్రబాబు నాయుడు గారే అబద్ధం. ఇంకా ఆయన లోకేష్ ఉన్నారు అంతా. మరి ఇంకా ఆయన చేస్తున్నటువంటి మోసం, బురిడి, గారడి, ఆ డబ్బు, ఆ వసూళ్ళు అవన్నీ చూస్తుంటే మతిపోతుంది. ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తున్నారే, ఈ రాష్ట్రాన్ని కాపాడగలిగే సమర్థుడు జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడాలని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు.